హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైతుంది కదా వీడియో పెట్టాక. మా అక్క వాళ్ళ పాప, మా కూతురు పెళ్ళి అనమాట. ఆ పెళ్ళి బిజీలో పడి వీడియో పెట్టడం మర్చిపోయినా. ఇలా అయితే పెళ్ళి స్టార్ట్ అయింది. ఫస్ట్ మాట్లాడుకోవడం, తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర పప్పన్నం తినేసి ఇలా అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఇక్కడ తిన్న తర్వాత ఇలా లగ్నపత్రిక రాసుకోవడం జరుగుతుంది పెద్దలందరి సమక్షంలో. చాలా బాగుంటాయండి అసలు. ఇంత మంచి సాంప్రదాయాలు నాకైతే నా పెళ్ళిలో ఐడియా లేదు. నేను ఎవరి పెళ్ళిలో కూడా ఇంత చూడలేదన్నమాట. ఫస్ట్ టైముగా మా అక్క వాళ్ళ పాప పెళ్ళిళ్ళనే బాగా చూసిన, కొంచెం అర్థమైంది నాకు కూడా. మనము ప్రపంచంలో ఎక్కడున్నా పర్లేదండి, మన ఊర్లో ఇలాంటి పెళ్ళి ఎవరి పెళ్ళి ఉన్నా మన వాళ్ళ పెళ్ళి అయితే అస్సలు మిస్ కాకండి. ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయంటే అసలు ఇన్ని ఉన్నాయా అనేది నాకు ఈ పెళ్ళిళ్ళనే తెలిసిందనమాట. అప్పుడైతే ఇక మనము తెలియదు కదా మన పెళ్ళిళ్ళప్పుడు మనం చూడం కూడా ఇవన్నీ. ఇలా అయిపోయింది. లగ్నపత్రిక తర్వాత ఫోటోషూట్ చేసినాం అనమాట. ఒక పార్క్లో, మిర్యాలగూడ పార్క్లో ఫోటోషూటు. ఇద్దరు బావమరదలు కాబట్టి మంచిగానే కలిసి మంచిగానే ఉన్నారు. హ్యాపీగా ఫోటోషూట్ కూడా జరిగింది. మంచిగా వచ్చినాయి పిక్స్ కూడా బాగా తీసిరు. సూపర్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ పెళ్ళి స్టార్ట్ అనమాట. పెళ్ళి కూతుర్ని చేస్తారు ఈరోజు. ఫస్ట్ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర చేసిన తర్వాత మా దాంట్లో అయితే అమ్మాయిని అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారండి. మేము యాదవ్సు. వేరే వాళ్ళది ఎట్లుంటుందో నాకైతే తెలియదు, కానీ ఇలా ఫస్ట్ అమ్మాయిని తీసుకురావడానికి వచ్చినప్పుడు ఇలా మామిడాకులతోటి అందరికీ బొట్లు పెట్టిన తర్వాత ఒక 11 మంది, 21 మంది, 15 మంది ఇట్లా తోరణపాకం కడతారనమాట. ఇట్లా మామిడాకులు పెట్టేసి అందరూ కులం అంటారు కదా, ఇంటి పేర్లు ఉన్నోళ్ళు ఒక్కొక్కరు అట్లా కూర్చుంటారు. ఇక ఎంతమంది అయినా కూర్చోవచ్చు. ఇట్లా నడుస్తుంది. బాగుంటాయి అసలు. ఇంత మంచి సాంప్రదాయాలు ఉన్నాయి అసలు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందరూ కలిసి ఇలా మామిడాకులు కడితే ఎంత మంచి కళ వచ్చిందో ఇంటికి చూడడానికి. అసలు పెళ్లి కళ అదిరిపోయింది మా అక్క వాళ్ళ ఇంట్లో. ఇలా మంచిగా పెళ్లి కార్డ్స్ పెట్టి వీడియో తీస్తారు కదండి ఫోటో కోసం అనేసి, మంచిగా డెకరేషన్ చేసి కొద్దిసేపు ఎక్కువ తీసినాం అనమాట. మంచిగా అనిపించింది. చూడ్డానికి కూడా చాలా బాగుంది. అబ్బాయి వాళ్ళది, అమ్మాయి వాళ్ళది పెళ్లి కార్డు పెట్టి ఇలా చేసినాం. మంచిగా ఉంది. అబ్బాయి అయితే ఎవరో దూరం ఏం కాదండి, మా తమ్ముడైతాడు. ఇప్పుడైతే ఇంకా డైలమాలు ఉందనమాట. తమ్ముడనాలో అల్లుడనాలో ఏమనాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక మా పాపని చేసుకుండు కాబట్టి. మా దగ్గరోళ్ళు అనమాట. మా పిన్ని అంటే మా వదిన, ఆమె కూడా మా బాబాయిని చేసుకుంది, మామయ్య వరుసన. అట్లా ఆమెది అలాగే అయిపోయింది. ఇప్పుడు మా పాపది కూడా అలాగే అయిపోయింది. సేమ్ రిలేషన్, దగ్గరోళ్ళు. చాలా మంచిగా కలిసి ఉంటాం అందరం. మస్తు అనిపిస్తుంది. మా తమ్ముడు వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ, మాది పెద్ద ఫ్యామిలీనే. చూడండి ఇక మా వాళ్ళని చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేసినామంటే. కుండలు, ఐరన్ల కుండలు అంటారు కదా, అవి తీసుకురానికి వెళ్ళినాము. చాలా మంచిగా అనిపించింది. జంటలు పట్టుకొని రావాలంట కుండలు. ఇలా కొంగుముళ్ళు వేసిరు. మళ్ళీ పెళ్ళి చేసుకున్న ఫీలింగ్ వచ్చింది చూస్తుంటే. ఇక్కడ మేము చాలా బాగా అనిపించింది అసలు. ఇన్ని సాంప్రదాయాలు తప్పకుండా మనకి పిల్లలకు కూడా తెలియాలి కాబట్టి తీసుకెళ్ళండి. మంచిగా అన్నీ తెలియజేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పటికైనా ఇంత మంచి సాంప్రదాయంలో పెళ్ళి జరిగితే చాలా బాగా కలిసి ఉంటారు, మంచిగా అనిపిస్తుంది. దాదాపు అందరు మంచిగా పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకుంటే ఇవన్నీ చూడొచ్చు. నాకైతే మంచిగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇక్కడ నీళ్ళు తీసుకురానికి వెళ్ళినాం బావి దగ్గర. మీ దాంట్లో కూడా మీకు తెలుసా ఇవన్నీ? మాదైతే తెలంగాణ అండి, నల్గొండ డిస్టిక్, మిర్యాలగూడ దగ్గర ఒక విలేజ్. మీకు అందరికీ తెలుసా అండి ఇవన్నీ? నాకైతే తెలుసు, కాకపోతే ఇంక ఇప్పుడు మంచిగా చూసిన. అప్పుడు అంత నాకు ఐడియా లేదు. ఇప్పుడైతే బాగా చూసిన దగ్గరుండి కాబట్టి మంచిగా అనిపించింది. నాది మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ అనమాట. మా ఫ్రెండ్స్ అందరు అడుగుతున్నారు, అసలు నువ్వు వీడియోలలో ఫోటోలలో కనిపించట్లేవు, ఏం చేస్తున్నావు, వీడియోస్ తీసుకుంటా ఉన్నావా అంటే, అవును కొన్ని వీడియోస్ అయితే నేను తీసిన. కొన్ని వీడియోస్ అయితే మా చిన్న అల్లుడు తీసిండు, కొన్ని వీడియోస్ మా మరిది చిన్న ఆయన తీసిండు. ఇంకా మాది ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది వాట్సాప్. అందులో ఎవరు తీస్తే వాళ్ళు పంపించారు అనమాట. యూట్యూబ్లో పెట్టడానికి మంచి కోఆపరేషన్ చేసారు మా వాళ్ళంతా. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పెళ్లి కూతుర్ని చేస్తున్నాం. ఫస్ట్ కుండలు తీసుకొచ్చినాం, తర్వాత వాటర్ తీసుకొచ్చినాం, తర్వాత పీటలు, పుస్తమెట్టలు తీసుకొచ్చినామండి. ఆ వీడియో ఒకటి ఎవరు తీయలేదు, అందుకని ఆ వీడియో రాలేదు.
దాని తర్వాత ఇక్కడ పెళ్లి కూతుర్ని చేస్తారనమాట. మంచిగా అనిపిస్తుంది. ఇంకా పెళ్లి కూతుర్ని చేసి తర్వాత హల్దీ ఉంటుంది, తర్వాత ప్రదానం చేస్తారు, తర్వాత అప్పగింతలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈమె మా వదిన. ఇప్పుడు పెళ్లి కొడుకుండు కదా, పెళ్లి కొడుకు వాళ్ళ పిన్ని, మా మేనమామ బిడ్డ మేనోదిన. ఇంకా ఈమెమో మా అక్క, అంటే అక్క వాళ్ళ ఏరాలు, మా పెద్ద ఆమె అనమాట. ఈమె అందరికంటే పెద్ద ఏరాలు. వీళ్ళే బాగా చూసుకుంటారు. మా పెళ్ళిలో కూడా వీళ్ళే చేసిరు. అసలు వీడియో చూసుకుంటే నా బిడ్డ పెళ్ళిలో వీళ్ళే చేసిరు, నా పెళ్ళిలో వీళ్ళే చేసిరు అనమాట. మా వదిన, మా అక్క, వీళ్ళందరూ మా ఫ్యామిలీ చాలా బాగా కలిసి ఉంటారు. అసలు ఎంత మంచిగా కలిసి ఉంటారంటే ఏ ఫంక్షన్ ఉన్నా కూడా సూపర్ అండి. నాకు మస్తు అనిపిస్తుంది, కన్నుల పండగగా ఉంటుంది అసలు. నాకు చుట్టాలు రాకపోతే అసలు ఆ ఫంక్షన్ మంచిగా జరిగినట్టు అనిపించదు. ఇలా పెళ్లి కూతుర్ని చేసి అందరూ జంటలు జంటలు అక్షింతలు వేసి ఇలా పైసలు తిప్పేస్తారనమాట. అంటే గోర్లు తీయడం అంటారు కదా, మంగళామ వచ్చి గోర్లు తీయడం అంటారు కదా, అట్లా తీయడం కోసం అనేసి ఒక గిన్నెలో వాటర్ పోసి పెడితే దాంట్లో చిల్లర పైసలు వేస్తుంటారు. ఇక్కడ నేనండి, నాకు అసలు ఏం చేయాలో కూడా తెలియదు, అందరినీ చూసి ఫాలో అవుతున్నా. నాకైతే ఒక 2-3 పెళ్ళిళ్ళకి ఇట్లా వేసినా కానీ నాకు అసలు గుర్తు కూడా లేదు, ఎట్లా వేయాలో తెలియదు. కానీ ఒకళ్ళని అట్లా చూసి ఫాలో అయినా అనమాట. మంచిగా అనిపించింది. మా ఫ్యామిలీలో అయితే అందరూ చాలా మంచిగా ఎంజాయ్ చేసిరు. చాలామంది చుట్టాలు వచ్చిరు. పెళ్ళి మాత్రం సూపర్గా ఘనంగా చేసినామండి. మంచిగా అనిపించింది. నాకు కొంచెం ఎక్కువ బ్యాక్గ్రౌండ్ వర్క్ వల్ల అలసిపోయిన, షాపింగ్ కంటిన్యూ 3 days షాపింగ్ చేసినాము. బాగా అలసిపోయినా, అసలు నిద్ర సరిపోలేదు, బాగా అలసిపోయినా. ఇక్కడ ఫోటో దిగుతున్నాం మేము. ఇక మా ఆయనకు ఆఫీస్ టెన్షను, ఇక నేను తిరిగి తిరిగి అలసిపోయి కొంచెం ఇద్దరం డల్గా ఉన్నాము. కానీ మంచిగా అనిపించింది, చాలా బాగా చేసినాం. మాది పెద్ద ఫ్యామిలీ, మా అమ్మమ్మది పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరం మంచిగా కలిసి ఉంటాం అన్నమాట. చాలా అంటే చాలా, మొత్తం మా వాళ్ళు ఇప్పుడు ఇక ఈ పెళ్ళి అటు అబ్బాయి వాళ్ళ తరపున ఇటు అమ్మాయి వాళ్ళ తరపున అందరం మేమే అనమాట. కొత్తగా చుట్టాలు వస్తే ఇక బయట నుంచి రావాల్సిందే, కానీ ఇప్పుడైతే ఉన్న వాళ్ళ మొత్తం మేమే. మంచిగా అనిపించింది. అందరూ జంటలు జంటలుగా ఇలా అక్షింతలు వేసిండ్రు. ఇంకా రేపటి వీడియోలో హల్దీ ప్రదానం చేయడం అనమాట. అప్పగింతల వీడియో ఆల్రెడీ పెట్టాను ఫ్రెండ్స్, ఎవరైనా చూడకపోతే చూడండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బుల్లెట్ బండి సాంగ్ డ్యాన్స్ వేసిరు, అది కూడా పెట్టిన. మా వాళ్ళు మంచిగా డీజే దగ్గర డ్యాన్స్ వేసిరు, పిల్లలందరూ ఎంజాయ్ చేసిరు, ఆ వీడియో కూడా పెట్టిన. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఇందులో ఏది తెలిసినా కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపటి వీడియోలో కూడా మంచి మంచి ఉంటాయన్నమాట, చూడండి. రేపటి వీడియోలో పెళ్ళి గురించి కొన్ని విషయాలు చెప్తా. సూపర్ ఉంటుంది వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.